హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి కిచెన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన కోకోనట్ రాగి పుడ్డింగ్ తయారు చేసుకోబోతున్నామండి. ఇది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేలా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడం. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కొబ్బరి ఫ్లేవర్ అలాగే ఇలాచీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం: 3/4 కప్పు పచ్చి కొబ్బరి, 3/4 కప్పు నైట్ మొత్తం నానబెట్టుకున్న రాగులు మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా పట్టేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు జల్లెడ పట్టేసుకుందాం. ఒక కడాయి తీసుకొని దాంట్లో కాటన్ క్లాత్ పల్చగా ఉన్నది వేసుకొని మనం చేసుకున్న ఏదైతే లిక్విడ్ ఉందో అది దీంట్లో పోసేసుకొని చక్కగా వడకట్టేసుకోవాలి. దీంట్లో ఉన్న లిక్విడ్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టేసుకొని లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నాన్ స్టాప్ కలుపుతూ ఉండాలి, లేకపోతే గడ్డలు కడుతుంది. ఇది 2 నుంచి 3 నిమిషాల పాటు గ్యాస్ సన్న సెగపై పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా చిక్కబడిన తర్వాత 2-3 టీ స్పూన్ల బెల్లం వేసుకుందాం. అలాగే చిటికెడంతా ఇలాచీ పౌడర్ వేసుకొని చక్కగా బెల్లం కరిగేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా లూజుగా అవుతుంది బెల్లం కరిగిన తర్వాత. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెడుతున్నాను. ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని బౌల్లో వేసుకుంటున్నాను. మీరు జారుగా ఉన్నప్పుడు తినాలనుకుంటే లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే ఇలా జారుగా ఉంటుంది, లేకపోతే ఒక గంట ఆగిన తర్వాత మరి గడ్డలా తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని నేను ఒక 1-2 అవర్స్ పక్కన పెట్టేసాను. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎలా జల్లీలాగా ఉందో. ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని బౌల్ని బోర్లా పెట్టేసి తీసుకుంటే చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీనిపైన పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే గసగసాలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పిస్తా ముక్కలతో డెకరేషన్ చేసుకుంటే ఎంతో పోషకాలతో నిండిన మన కోకోనట్ రాగి పుడ్డింగ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకొని తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.